ఈ రోజున్న పరిస్థితుల్లో చూసుకుంటే మా దగ్గరికి వచ్చే వాకిన్స్ లో కూడా 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ యూకే. అంటే ఎందుకంటే యూకే అనేసరికి ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ కంట్రీ మేడం. యూకే అనేసరికి కింగ్డమ్ ఆఫ్ 4 కంట్రీస్. మనకు నార్థన్ ఐర్లాండ్ అవ్వచ్చు, వేల్స్ అవ్వచ్చు, ఇంగ్లాండ్ అవ్వచ్చు, స్కాట్లాండ్, ఇవన్నీ కూడా 4 కంట్రీస్ కలిపితే మనకు యూకే. చాలా మంది స్టూడెంట్స్ కూడాను మనకి యూకేకి చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 1 year కోర్స్ ఉంటుంది, 2 years కోర్స్ ఉంటుంది యూకేలో. వెన్ కమింగ్ టు సెకండ్ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇంటర్న్షిప్ ఇయర్ అండ్ ప్లేస్మెంట్ ఇయర్. అంటే చాలా యూనివర్సిటీస్ అక్కడ కూడాను 70% ఆఫ్ ద యూనివర్సిటీస్ డైరెక్ట్లీ ప్రొవైడింగ్ ద ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి మనకి యూకేలో. అండ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే స్టూడెంట్ కెన్ గో ఫర్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్. పిఎస్డబ్ల్యూ కూడా డైరెక్ట్ ఎలిజిబిలిటీ వస్తుంది స్టూడెంట్. 2+2 ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత టైర్ 2 వీసాకి వెళ్ళొచ్చు, నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ వీసా. ఎంప్లాయ్మెంట్ వీసా కూడా ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రాపర్ కంపెనీ స్పాన్సర్షిప్ ఉంటే డైరెక్ట్లీ దే కెన్ కన్వర్ట్ ద వీసా, స్టూడెంట్ వీసా టు ఎంప్లాయ్మెంట్ వీసా. స్టూడెంట్ వీసా ఈస్ కాల్డ్ యాజ్ టైర్ 4 వీసా. ఎంప్లాయ్మెంట్ వీసా ఈస్ కాల్డ్ యాజ్ టైర్ 2 వీసా. అలా వీళ్ళు 5 years ఎంప్లాయ్మెంట్ వీసా మీద కూడా ఉండొచ్చు. ఆ టైప్ లో యూకేలో ఆపర్చునిటీస్ కూడా స్టూడెంట్స్ అందుతున్నాయి. అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా లీగల్ గా పార్ట్ టైం చేసుకుంటూ ఫుల్ టైం జాబ్స్ కి ఎలిజిబిలిటీ ఉంటూ ఎంప్లాయ్మెంట్ వీసాకి మారడానికి అవకాశం ఇస్తున్న ఒకే ఒక కంట్రీ యూకే.